ఎక్సోడస్ నిర్గమకాండము 10వ అధ్యాయము చాప్టర్ 10 ఫ్రమ్ వర్స్ 13 వర్స్ 13వ వచనము. సో మోసెస్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ స్టాఫ్ ఓవర్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ద లార్డ్ బ్రాట్ an east wind upon the land all that day and all that night. When it was morning, the east wind had brought the locusts. మోషే ఐగుప్తు మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరచేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. చూడండి ప్రియమైన వాళ్ళారా, మిడతలు ఆ గాలి ద్వారా రావాలని చెప్పి దేవుడు ఏం చేశారంటే మరి పగలంతా రాత్రంతా కూడా తూర్పు గాలిని విసిరేలాగా చేశారంట. దానిలో నుంచి మిడతలు వచ్చేసి ఐగుప్తు దేశం అంతటా వాలేయంట. భూమి మీద, వస్తువుల మీద, మనుషుల మీద ఎక్కడా స్థలం లేకుండా వాలినప్పుడు వారికి చాలా అనీజీగాను మరి ఒక విధమైనటువంటి భయము అలాంటివి కలిగాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే గాలి మీద అధికారం కలిగినటువంటి దేవుడు, గాలిని సృష్టించినటువంటి దేవుడు ఈ దేవుడు. కాబట్టి గాలి కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన రమ్మనగానే వచ్చి ఆయన చెప్పినటువంటి పనిని చేసినది. ఇక్కడ నిర్గమకాండంలో లాగానే మరి యోబు గ్రంథంలో సామ్స్లో కూడా 135 చాప్టర్లో ఏమనుందంటే సామ్స్ 135 కీర్తన 135లో తన నిధులలో నుండి ఆయన గాలిని బయలు వెళ్ళ చేయువాడు అని ఉన్నది. తన నిధులలో నుండి ఆయన గాలిని బయలు వెళ్ళ చేయువాడు. బయలు వెళ్ళ చేయువాడు అంటే బయటకు వచ్చేలాగా చేయువాడు అని. ఎక్కడ ఎప్పుడు ఎవరికి అవసరమైతే అక్కడికి దేవుడు గాలిని పంపిస్తారు. అదేవిధంగా ఎక్కడ ఎవరికి అవసరం లేదో అవి తెలియనటువంటి ప్రజలకు దాన్ని ఆపేయాలన్నా కానీ ఆయన శక్తివంతుడు. ఎందుకు అనంటే సృష్టికర్త, దాన్ని సృజించినటువంటి సృష్టికర్త కాబట్టి అవసరమైంది అక్కడ గాలి వీచేలా చేస్తారు. అవసరం లేని దగ్గర గాలి ఆపేసే శక్తి కూడా దేవునికి ఉన్నది. ప్రియమైన వాళ్ళ